హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ రైస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ లేదా క్విక్గా ఏదైనా రైస్ రెసిపీ అయిపోవాలన్నా మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఒకసారి ఇదైతే ట్రై చేసేసేయండి. ఇక్కడైతే నేను అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. టమాటో, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ వచ్చేసి ఒక మీడియం సైజ్ 2 తీసుకున్నాను అనమాట. టమాటో కూడా అంతే మీడియం సైజ్ ఒక 2 తీసుకున్నాను. 1 బిగ్ ఆనియన్ అంతే ఒక 4 అయితే పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మంచిగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నెయ్యి వేయండి, స్కిప్ చేయొద్దు, చాలా బాగుంది టేస్ట్. లేదంటే బటర్ అయినా వేసేసుకోవచ్చు అనమాట. బటర్ కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి బటర్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట రైస్కి ఎక్కువ యూస్ చేస్తే. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాక క్యాప్సికమ్ అనమాట, క్యాప్సికమ్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. క్యాప్సికమ్ లైట్గా ఫ్రై అయ్యి అది కుక్ అవుతున్నాయి అనగా మనం ఇప్పుడైతే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా టమాటోస్ అవి కూడా వేసేసుకుందాం అనమాట. లైట్గా క్యాప్సికమ్ అనేది కుక్ అయితే చాలు, మరి ఓవర్ కుక్ అయితే అవసరం లేదు. రైస్కి అట్లానే బాగుంటుంది. మంచిగా ఇలా టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. టమాటాల మీద స్కిన్ వెళ్ళిపోవాలన్నమాట, అంతే. కొంచెం స్మూత్గా ఉడకాలి టమాటాలు. ఇప్పుడు క్యాప్సికమ్ టమాటాలు రెండు కలిసి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే చూసారు కదా ఇట్లా మంచిగా సాఫ్ట్గా అయితే అవుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అనమాట. వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి, అది కూడా ఫ్రై అయ్యేలాగా. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అయితే వేసుకుందాం. వచ్చేసాయండి సాల్ట్ అనమాట, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక 2 మినిట్స్ దాకా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి టమాటోస్ క్యాప్సికంలో నుంచి ఇలా నూనె పైకి తేలాలి. ఇప్పుడు మనం కారం అనమాట, మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు చికెన్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది, లైట్గా వేయండి. ఇది వచ్చేసి ధనియాల పొడి అనమాట, ఒక చిన్న 2 స్పూన్ అయితే ధనియాల పొడి వేసాను. ఎక్కువ వేయద్దు ఎందుకంటే చేదొస్తుంది అనమాట. ఇంకా ధనియాల పొడి చికెన్ మసాలా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాక మనం ఆల్రెడీ పెట్టుకుంటాం కదా రైస్ బాయిల్ చేసుకొని ఆ రైస్ అయితే వేసుకోవాలన్నమాట. మీ ఇష్టం, మీరు బాస్మతి రైస్ అయినా వేసేసుకోవచ్చు, ఇలా నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే నార్మల్ రైస్ అయితే వేసుకుంటున్నాను. మా లంచ్కి అయితే ఈరోజు ఇదే అనమాట. హ్యాపీగా కడుపు నిండా ఒక 2 ప్లేట్స్ దాకా అయితే లాగిచ్చేస్తారండి. క్యాప్సికమ్ కర్రీ చేసి పెడితే ఒక్కరు కూడా తినరు, ఇలా రైస్ పెట్టి చూడండి అసలు మిగిల్చకుండా తినేస్తారనమాట. మరి రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను, కామెంట్ చేసేసేయండి. ఇంకా రైస్ వేసుకున్నాక మంచిగా స్పైసెస్ అన్ని ఇలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవడం అనమాట. సింపుల్ అండ్ టేస్టీగా సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఏం లేకుండా సింపుల్గా ఇలా చేసేసుకోండి. వేడివేడిగా అలా కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట. లంచ్ బాక్స్కి కూడా ఈజీగా అయిపోతుంది. మరి రెసిపీ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసేసేయండి. అంతే, వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్, వస్తాను నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.